మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. తిరుమల దర్శనం అంటే చాలా మందికి ఒక కళ. వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది, కానీ టైం కుదరదు, అవకాశాలు కూడా రావు. కొందరికి వెళ్ళడం కూడా కష్టమే. కానీ మీకు తెలుసా, విజయవాడలోని ఒక చిన్న తిరుపతి ఉందని? ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే తిరుమలకు వెళ్ళినంత ఫలితం వస్తుందని చాలా మంది భక్తులు నమ్ముతుంటారు. అదే లబ్బిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. నిజంగా ఇది ఎంత ప్రత్యేకమైన ఆలయమో లోపలికి వెళ్ళి మనం కూడా తెలుసుకుందాం. రండి, మాతో పాటు మీరు కూడా. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ కంచికామడి పీఠస్థ శ్రీ వెంకటేశ్వర చంద్రమౌళీశ్వర దేవస్థానంలో 1964లో శ్రీ వెంకటేశ్వర దేవస్థానము, 1968లో శ్రీ చంద్రమౌళీశ్వర దేవస్థానము కంచి పరమాచార్య వారు ప్రతిష్ఠ చేశారు. మొదట దీనికి సోమరాజు ఆంజనేయ గారిని చైర్మన్గా ఉండేవారు. తర్వాత బాల విశ్వనాథరావు గారు, తర్వాత నాగన సుబ్రహ్మణ్యం గారు. వీళ్ళు ముగ్గురు మన కంచివారి పీఠం ఆధ్వర్యంలో ఈ మూడు గుళ్ళు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా 1998లో జయేంద్ర స్వామి ప్రతిష్ఠ చేశారు. ఈ మూడు దేవాలయాలు కూడా అన్ని కంచి పీఠం ఆధ్వర్యంలో జరుగుతాయి. పూజా కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలు జరిగినా ఎన్ని జరిగినా కూడా చాలా మహిమాన్వితమైన క్షేత్రం ఇది. ఈ గుళ్ళో వెంకటేశ్వర స్వామి గుళ్ళో జన్మదినోత్సవాలు, పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే చంద్రమౌళి స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు, శరన్నవరాత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా సుబ్రహ్మణ్య స్వామి వారికి షష్ఠి రోజున కళ్యాణం అన్నీ జరుగుతాయి. అట్లాగే దేవాలయం ఈ యొక్క స్వామివారి ఆశీస్సులతో దినదిన ప్రవర్తమానం అవుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తుల్ని అడిగితే ఒకే మాట చెప్తున్నారు, ఇక్కడ మొక్కులు చేస్తే కోరికలు నెరవేరుతాయని. కొందరు తిరుమలకు వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లిస్తారట. ఒకవేళ తిరుమలకు వెళ్ళలేకపోయినా ఇక్కడ మొక్కులు చెల్లించుకోవచ్చట. ప్రత్యేకంగా శనివారం రోజు చాలా మంది భక్తులు ఇక్కడ చాలా దర్శనానికి వస్తూ ఉంటారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. అందుకే ఆలయం ముందుగానే తెరుస్తారు. ఇక్కడ పూజారులు చాలా ప్రేమగా పూజ చేస్తారు, అందరినీ గౌరవిస్తారు, ప్రసాదాలు చక్కగా పొందుతారు. నా అనుభవంలో దేవుడు నాకు చాలా మంచి చేశాడు బాబు. అందుకని నేను ప్రతి మంగళవారం, శనివారం తప్పకుండా వస్తాను. ప్రతి శనివారము ఇక్కడే చదువుకుంటాను విశ్వసహస్రనామం. అది మన గోదాగోష్ఠిలో పెట్టుకుంటాము. ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు. ఇంకా తన్మయత్వంగా ఉంటుంది. ఇంకా అసలు ఏది పట్టదు, ఇంటికి వెళ్ళాలని కూడా అనిపించదు, ఇక్కడే ఉందామనిపిస్తుంది. బంగారు పుష్పాలతో పూజ చేస్తారు, అభిషేకాలు చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ కృష్ణ గారని ఉన్నారు, ఆయన బాగా తెలుసు నాకు. ఆయన మా గురించి చాలా శ్రద్ధగా పట్టించుకొని పూజలు అవి చేస్తారు. ఓం నమో వెంకటేశాయ అండి. నేను ప్రతి శనివారము ఇక్కడికి వస్తూ ఉంటానండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు ఇక్కడ. నేను ప్రతి శనివారం వచ్చి 7 ప్రదక్షిణలు చేస్తానండి. స్వామివారు నాకు ఏదో చేస్తారని కాదు, నాకు ప్రశాంతత కోసం నేను ఇక్కడికి వస్తానండి. నాకు చాలా మంచి అనుభూతి ఉంటుందండి నాకు ప్రతి శనివారం ఇక్కడికి వచ్చినప్పుడు. అలాగే నేను ఇక్కడ ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చొని వెళ్ళిన తర్వాత నాకంతా మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. సో ఓం నమో వెంకటేశాయ అండి. నేను ఇక్కడే అండి, విజయవాడలో ఉంటాను నేను. సో పెద్ద తిరుపతికి ఎలా అయితే నేను ఒక టైం షెడ్యూల్ ప్రకారం వెళ్తూ ఉంటానో, ఇక్కడ కూడా నేను ప్రతి శనివారము అలాగే వస్తూ ఉంటాను. స్వామివారిని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా ప్రతి శనివారం వచ్చి నేను ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటాను. ఓం నమో వెంకటేశాయ. ఈ గుడికి నేను 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను. వారం డైలీ వస్తాను. ఇక్కడ నృత్యాలు
శనివారం రోజు ప్రసాదాలు కానీ అభిషేకాలు ఇవన్నీ జరుగుతుంటాయి. రెగ్యులర్గా వస్తుంటాను నేను వారం వారం. పండగలకి ప్రత్యేకత పూజలు అన్నీ ఉంటాయి, బాగానే ఉన్నాయి. అనుభూతి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అది అన్నీ వదిలేసి ఉదయాన్నే 9 వచ్చేసి ఒక అరగంట కూర్చొని ధ్యానం చేసుకొని వెళ్ళిపోతుంటాం. ఈ గుడిలో స్వామివారి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే స్వామివారు ఇక్కడ నడుం పై భాగం వరకే కనపడతారు, మిగతా భాగం భూమిలో ఉంటుంది. అది చూసిన భక్తులు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ గుడి కట్టక ముందు ఇది ఒక అడవి. గొర్రెల కాపరి ద్వారా ఇక్కడ విగ్రహం ఉందని బయటపడింది. అంటే స్వామివారు స్వయంభుగా వెలిసిన గుడి అన్నమాట. ఇదే గుడిలో మరొక ప్రత్యేకత ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉండటం. ఓం సం శరవణభవ. ఇది లబ్బిపేట వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఇక్కడ మేము 20 సంవత్సరాలు 30 ఏళ్ళ నుంచే వస్తున్నాము. కానీ పూజ అన్ని కార్యక్రమాలన్నీ చాలా చక్కగా జరుగుతాయండి. దేవుడికి అసలు ఏ కార్యక్రమానికి వచ్చినా కూడా ప్రసాదాలు కానీ ఇంకోటి కానీ అన్నీ బాగా జరుగుతాయి, బాగా చేస్తారు. ఇక్కడ దర్శనం కూడా బాగానే చూపిస్తారండి. అందరికీ డబ్బులు కట్టిన వాళ్ళకి కట్టినట్టు ఉంటుంది, కట్టని వాళ్ళకి కూడా ధర్మ దర్శనాలు ఉన్నాయి. వెళ్తే కూడా చూస్తానికి అవకాశం ఉంటుందండి. బాగానే నాకు ఈ గుడి బాగా అలవాటు అయిపోయింది కనుక మేము మంచిగానే ఫీల్ అవుతామండి. 30 ఏళ్ళ నుంచి వస్తున్నాం, ఫస్టే చెప్పేసాను. 30 ఏళ్ళ నుంచి మాకు అనుభవం ఇక్కడ. అంతా గుడి కట్టి కాడి నుంచి కూడా వచ్చినప్పుడు వస్తాము. కొన్నాళ్ళు మేము ఈ ఊళ్ళో లేము, వేరే వేళ్ళు ఉన్నప్పుడు అక్కడి నుంచి కూడా వచ్చినప్పుడు వచ్చి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడే ఉంటాం కనుక ఇంకా 25 ఏళ్ళ నుంచి రెగ్యులర్. నేను ప్రజెంట్ విజయవాడలో ఉంటున్నాను. విజయవాడలో ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వస్తాను. ఈ వెంకటేశ్వర స్వామి ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం జరగాలంటే, ఈ స్వామి దర్శనం జరగాలంటే మినిమం 10 to 15 minutes జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్న ఈ ఏరియాలో ఈ వెంకటేశ్వర స్వామి గుడి అంటే ఫేమస్ అనమాట. అయితే ఎవ్రీ సండే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఫుల్ జనాలు వస్తారు. ఈ దేవుడి దగ్గరకు వస్తే మనం కోరుకునే కోరికలు వితిన్ అంటే ఈ 1 weekలో నుంచి నెక్స్ట్ శనివారం కల్లా మనకి తీర్చేటట్టు చేస్తాడు వెంకటేశ్వర స్వామి. అంటే ఇప్పుడు 7 లోకాల్లో కంటే వెంకటేశ్వర స్వామి అంటే పెద్ద దేవుడు కదా. అందుకని ఎవ్రీ సాటర్డే నేను ఒక్క సాటర్డే కూడా మిస్ అవ్వకుండా ఎవ్రీ సాటర్డే వస్తాను. నేను వచ్చిన ప్రతిసారి నాకు చాలా సక్సెస్ఫుల్గా ఆ దేవుని దర్శనం బాగా జరుగుతుంది. ఎందుకంటే ఆ దేవుని మహిమ అలాంటిది. నేను వచ్చిన ప్రతి ఒక్కసారి 10 to 15 minutes ఖచ్చితంగా టైం పడుతుంది దేవుడి దర్శనం జరగాలంటే. నేను ప్రజెంట్ విజయవాడలో స్టడీ పర్పస్ మీద వచ్చాను. నేను ప్రజెంట్ CA చేస్తున్నాను. అయితే ఎవ్రీ సాటర్డే నేను ఖచ్చితంగా దేవుడి దర్శనానికి చేసుకుని వస్తాను. అయితే నేను ఉన్న ప్రజెంట్ ఈ ఏరియాలో వెంకటేశ్వర స్వామి గుడి అంటే ఫేమస్ గుడి. అందుకని నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని కాబట్టి నేను ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర స్వామి గుడికి వస్తాను. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ దేవస్థానం వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. బాగానే ఉంటుంది, వాటర్ కానీ అన్నీ అవైలబుల్గానే ఉంటుంది. అలాంటిది ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ నాకు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.
ఈ గుడిలో మరొక ప్రత్యేక విషయం ఏమిటంటే ఇక్కడే గోశాల ఉండటం. చూస్తున్నారు కదా ఈ ఆవులను. ఈ ఆవుల నుంచి తీసిన పాలతోనే స్వామికి అభిషేకం చేస్తారట. దర్శనం చేసుకొని రాగానే పక్కనే స్వామివారి ప్రసాదం కూడా పెడుతున్నారు పంతులు గారు. ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది. తిరుమల లడ్డు ఎంత ఫేమస్ తిరుమలకు ఇక్కడ కూడా లడ్డు చేస్తారట. సేమ్ అదే టేస్ట్తో ఉంటుందట. ఇక్కడికి వచ్చే భక్తులు ఒకే మాట చెప్తున్నారు, తిరుమలేశ్వరుని దర్శనం మీకు అక్కడ జరగకపోతే ఇక్కడ విజయవాడలో ఉన్న ఈ తిరుపతిలో జరుపుకుంటే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయట. వీక్లీ వస్తాను. సాడే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. పూజలు మనం అభిషేకం చేయించుకుంటే అభిషేకం అష్టోత్తరం అవన్నీ చేస్తారు. హ్యాపీగా ఉంటుంది. ఇక్కడికి వస్తే ఒక 15 minutes ఉండాలనిపిస్తుంది ఇక్కడే సాటర్డే మొత్తం. మండే కూడా వస్తాను శివాలయానికి. అప్పుడప్పుడు శివాలయానికి వస్తే అభిషేకాలు చేయించుకుంటాము. కుదిరితే ట్యూస్డే పూట కూడా వస్తాము. ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామికి బాగా చేస్తారు. ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ 4:30కే స్టార్ట్ చేస్తారు అభిషేకం చేయడం ఇక్కడ. మండే అయితే ప్రతి మండే 5 కల్లా ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఏకాదశి రోజు నందీశ్వరికి అభిషేకం చేస్తారు ఈవినింగ్ ఇక్కడ. మన 100 రూపీస్ పే చేస్తే మన పేరు మీదే వాళ్ళే చేసేస్తారు మొత్తం, మనం వచ్చినా రాకపోయినా. ప్రతి శనివారం వస్తాం. నెలకు ఒకసారైనా కంపల్సరీగా వస్తాం. కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది, మనసు అంతా పీస్ఫుల్గా ఉంటుంది. దగ్గర 10 ఏళ్ళ నుంచి వస్తాం. నాకు ఈయన బాగా గురి అన్నమాట. ఈయన ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి నేను దర్శనం చేసుకున్న తర్వాత నేను ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేస్తాను. ఇది 7 శనివారాల నోము అనమాట. 7 వారాలు చేస్తే కలిసి వస్తుందని చెప్పి చేస్తాను. ఇది 2వ వారం. ఇది చాలాసార్లు చేశాను, ఇది ఇంకోసారి మొదలు పెడుతున్నాను అనమాట. చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగా జరిగిందన్న. ప్రతి శనివారం వస్తుంటాను. నాకు చాలా ఇష్టంగా వస్తుంటాను అన్న. ఏ టైం అయినా టైంతో సంబంధం లేకుండా ఇక్కడికి వస్తూనే ఉంటాను అన్న. నేను మాది ఇక్కడ కాదు, కానీ వేరే చదువుకుంటున్నాను, కానీ ఆయన కోసం ఎప్పుడు వస్తూ ఉంటాను అన్న. మా లక్కీ గాడ్. చాలా హ్యాపీగా ఉంటుంది. అది చూస్తే ఒక 2 minutes చూసినా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అన్న. నేను 3 months నుంచి వస్తున్నాను అన్న. అంటే నేను ఇక్కడ చదువుకుంటాకు వచ్చాను. సో అక్కడ పీజీ దగ్గరలో ఉండడం వల్ల అక్కడ నుంచి వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. గోవింద లబ్బిపేటలో వేయించేసి ఉన్న గోవింద చంద్రమౌళీశ్వర స్వామివారి దేవాలయము చాలా విశిష్టమైనది, అతి ప్రాచుర్యమైనది. ఈ దేవాలయంలో హరుడు శివుడు కలిసి ఉన్న క్షేత్రము. ఎప్పుడూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిత్యము జరుగుతూ ఉంటాయి. ప్రదోషకాలంలో నందీశ్వర అభిషేకము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన నిత్యము ఎప్పుడూ చేస్తూ ఉంటారు. ఏకాదశి రుద్రాభిషేకం అలాంటివి హోమాలు మొదలవన్నీ జరుగుతాయి. ఇలాంటి పుణ్యక్షేత్రము ఇంత దగ్గరలో మనకి అందుబాటులో ఉంది. చాలా మహిమాన్వితమైన క్షేత్రము. ఎప్పుడూ నిత్యము ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే పీఠాధిపతులు కామకోటి పీఠాధిపతులు విచ్చేసిన ప్రతిసారి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కావున భక్తులు అందరూ ఈ క్షేత్రాన్ని సందర్శించి తమ యొక్క భక్తిని తీర్థప్రసాదాలను స్వీకరించి ఎప్పుడూ పూజలు వాటిలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. గోవింద. ఇది వెంకటేశ్వర స్వామి గుడి అయినా ఈ గుడిలో శివుడు విష్ణుమూర్తి అయిన ఆ వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో ఈ గుడి చాలా ప్రశస్తంగా ప్రాచుర్యం పొందింది. మాకు దత్తగురువులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు చెప్పింది ఏంటంటే హరుడు శివుడు ఒకళ్ళే అని. అలాగే ఈ క్షేత్రంలో హరుడు శివుడు ఇద్దరు, విష్ణువు శివుడు ఇద్దరు వేయించేసి ఉన్నారు. ఇది చాలా మహిమాన్విత గల క్షేత్రం.
మేము ప్రతిసారి ఏదో ఒక విశేషమైన కార్యక్రమాల్లో పాల్గొంటాము. ఇద్దరూ ఉన్నారు కనుక ఇది దర్శించడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది మాకు. ఇందులో విశేషమైన పూజలు హోమాలు జరుగుతాయి. అది మాస శివరాత్రి రోజు రుద్రాభిషేకం, ప్రదోషకాల పూజలు, హోమాలు, నిత్యం ఏదో ఒకటి అన్నమాచార్య సంకీర్తనలు జరుగుతూ ఉంటాయి. ఇది అందరూ కూడా విశేషంగా దర్శించి తరించాలని నేను కోరుకుంటున్నాను. లబ్బిపేటలో వెలిసిన వెంకటేశ్వర స్వామి అద్భుతంగా భక్తులకి దర్శనమిస్తూ కొంగు బంగారమై ఈ భక్తుల కోరికలన్నీ కూడా తీరుస్తూ అందరినీ ఆశీర్వదిస్తూ పేరు ప్రఖ్యాతులు పొంది మనకి విజయవాడ నగరానికి మంచి పేరు స్వామి మూలంగా మనకు లభించింది. ఇక్కడ భక్తుల కోసం అని చెప్పేసి 2 కళ్యాణ మండపాలు ఉన్నాయి, ఆడిటోరియం ఉంది. ప్రస్తుతానికి త్యాగరాజ ఉత్సవాలు జరుగుతున్నాయి 1 నుంచి 9 వరకు కూడా అత్యద్భుతంగా. మరి అన్ని వయసుల వాళ్ళకి కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క భక్తిని ప్రదర్శించి స్వామివారి ఆశీస్సులు పొంది జగత్తుని ఆనందింప చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ లడ్డూ ప్రసాదం కూడా చాలా ఫేమస్. భక్తులు ప్రత్యేకంగా తీసుకువెళ్తున్నారు. రుచి కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. తిరుమల స్టైల్లోనే ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో అయితే ఈ ఆలయం పూర్తిగా మారిపోతుంది. రథోత్సవం రోజున వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా చాలా మంది భక్తులు దర్శనిస్తుంటారు. మొత్తానికి చూస్తే తిరుమలకు వెళ్ళలేని భక్తులకు ఇది నిజంగా వరంగా లాంటిది. చిన్న ఆలయం అనిపించినా ఒక్కసారి వచ్చి స్వామివారిని దర్శిస్తే ఎందుకు దీన్ని చిన్న తిరుపతి అంటారో మీకే అర్థమవుతుంది. తిరుపతి వెళ్ళలేని భక్తులకు ఈ ఆలయం చాలా దగ్గరగా ఉంటుంది. లబ్బిపేటకి మెయిన్ రోడ్ దగ్గరలో ఉండటం వల్ల ఇక్కడికి రావడం చాలా ఈజీ. రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇది వైకే టీవీ మన దేవాలయాలు ప్రోగ్రాం. ఈరోజు లబ్బిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాం. తిరిగి మరొక ఆలయంతో మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి వైకే టీవీ, ఇది తెలుగు వారి గుండె చప్పుడు.